వాడు రాని దీని సంగతి చెప్తాను. ఈ రోజు ఇది నా చేతిలో అయిపోయింది. ఏమ్మా అలా కూర్చున్నా? నీ పిల్లం నా ప్రతి మాటకి ఎదురు చెప్తుందిరా. నాకు అసలు విలువే ఇవ్వట్లేదు. ఆగు, ఇప్పుడే దాని సంగతి చెప్తా. నాతో పెట్టుకుంటుందా? ఈ రోజు అయిపోయింది ఇది. ఏంటి మా అమ్మ మాట అనట్లేదంట, మా అమ్మకి ఎదురు చెప్తున్నావంట ఏంటి? ఏంటి? ఏమైనా పరుగు పోతే కోఆపరేట్ చేయవి, అది కాలు పట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే అండి, ఈ రోజు నుంచి అత్తయ్య గారి మాట వింటానులే. ఇదిగో అమ్మాయి, అలా ఇంట్లో జుట్టు ఎరబోసుకొని తిరగకూడదు. వెళ్ళి జడేసుకోపో వెళ్ళు. ఈవిడ కొడితే ఏదో ఒకటి చెప్తా ఉంటది. ఏంటో ఈ కాలం అమ్మాయిలు జుట్టు ఎరబోసుకోవడం, జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం, ఏం చెప్పినా తప్పగా అర్థం చేసుకోవడం. అన్నంలో తలాంటికి ఏంటి? చూసుకోలేదండి, తప్పైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? ఎన్ని నా మాట ఏమండి? చూసావమ్మా, చెప్తే విన్నావు కాదు. జుట్టు ఎరిపోసుకోద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, వాడు అన్నం తినకుండా ఎలా లేచి వెళ్ళిపోయాడు. తప్పైపోయింది అత్తయ్య గారు, ఈసారి నుంచి అలా జరగకుండా చూసుకుంటా. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. అబ్బాబ్బాబ్బా, అయితే ఎండ లేకపోతే వాన, ఎలా భరించాలో ఏంటో తెలియట్లేదు అత్తయ్య గారు. అంతకన్నా దారుణమైన నిన్ను మేము భరిస్తున్నాం కదా తల్లి, అలాగే భరించాలి. అత్తయ్య గారండి, మొత్తం పనంతా చేస్తానండి. మరి నేను మార్కెట్కి వెళ్తా. సరే, నాకు కొంచెం టీ పెట్టి తీసుకురా. ఏ టీ తీసుకురమ్మంటారు? అల్లం టీయా, మసాలా టీయా? అల్లం టీ పెట్టవే. టీలో పంచదార వేయమంటారా, బెల్లం వేయమంటారా? పంచదార వెయ్యే. 1 స్పూన్ పంచదార వేయమంటారా, 2 స్పూన్లు పంచదార వేయమంటారా? 1 స్పూన్ పంచదార వెయ్యే. పాలు పచ్చిపాలు వేయమంటారా, మరగపెట్టిన వేయమంటారా? అమ్మా తల్లి, నువ్వు నాకు టీ పెట్టద్దు గాని వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. నిన్నేసిన పంచికి ఈ రోజు కౌంటర్ అట్లా ఉంటది మనతో పెట్టుకుంటే. అత్తయ్య గారండి, పెళ్ళం సలహాలు, గవర్నమెంట్ డాక్టర్ మందులు పనికొచ్చేవి, పైగా ఖర్చు లేనివి కూడాను. అయినా ఎవరు తీసుకోరు, ఎందుకంటారు? అవును కదా, నాకు కూడా ఈ డౌట్ ఉండేది. ఆగు, మీ మావయ్య గారి మీద ప్రయోగిద్దాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?